ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో కాపీ కొట్టడం అనేది చాలా ఈజీ. కానీ కాపీ కొట్టడం కూడా రాని దేశం ఏదైనా ఉంది అంటే మాత్రం అది వన్ అండ్ ఓన్లీ పాకిస్తాన్ అని చెప్పి అనుకోవాలన్నమాట. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎందుకంటే వింబుల్డన్ ఛాంపియన్షిప్ జరిగింది అండ్ ఈ ఛాంపియన్షిప్ కి సంబంధించి సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ లో మన ఇండియన్ క్రికెట్ తారలు అందరూ కూడా కనిపించడం జరిగిందనమాట. అయితే ఇది చూడగానే పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ కాలాలో అక్కడ కాలిందనమాట. మండుతున్నట్టుంది. ఎందుకు అంటే అరే వింబుల్డన్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఛాంపియన్షిప్ కి ఎప్పుడు ఇండియన్సే కనిపిస్తూ ఉంటారు, ప్రపంచంలో మిగతా ప్లేయర్స్ అందరు కనబడతారు, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎవరు కనబడట్లేదు ఎందుకు అని చెప్పేసి తెగ ఫీల్ అయిపోయారు, బాగా ఏడ్చారు. ఇలా అయిన వెంటనే ఇంటర్నెట్ లో ఒక ఫోటో చక్కర్లు కొట్టిందనమాట. ఆ ఫోటోలో మొహమ్మద్ రిజ్వాన్ అండ్ షాహిన్ షా అఫ్రీది ఇద్దరు కూడా వింబుల్డన్ అటెండ్ అయ్యారు అని చెప్పేసి నెట్ లో ఈ ఫోటో బాగా వైరల్ అయిపోయింది. అండ్ పాకిస్తాన్ లో అభిమానులు అందరూ ఎస్ మేము ఇండియా కన్నా ఏం తక్కువ కాదు అని చెప్పేసి కాలర్లు ఎగరేశారు. ఓకే, కాపీ కొట్టారు, పర్లేదు, బానే ఉంది. అది కొట్టేదన్నా సరిగ్గా కొట్టొచ్చు కదా, అంటే దొరికిపోకుండా కొట్టొచ్చు కదా, అంటే అది మాత్రం చేత కాలేదు వీళ్ళకి. బేసిక్ గా సెమీఫైనల్స్ లో మన సచిన్ టెండూల్కర్ అండ్ ఆయనతో పాటు ఆయన భార్యామణి అంజలి టెండూల్కర్ ఇద్దరు కూడా ఈ మ్యాచ్ కి అటెండ్ అయ్యారు. సో అదే ఫోటోని తీసుకొని అక్కడ తలకాయలు మార్చేశారు అంతే. సచిన్ టెండూల్కర్ డ్రెస్ లో షాహిన్ షా అఫ్రీది అండ్ అంజలి టెండూల్కర్ గారి డ్రెస్ లో మొహమ్మద్ రిజ్వాన్ ని కూర్చోబెట్టారు. అరే మీరు కాపీ కొడితే కొట్టారు, కనీసం ఆ డ్రెస్సులన్నా మార్చాల్సింది కదా. బేసిక్ గా ఒక విషయంలో మనం పాకిస్తాన్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మనకు ₹1 ఖర్చు పెట్టించకుండానే వాళ్ళు మనకు కావాల్సినంత ఫన్నీ ఫీడ్ ని ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు. సరే, ఈ సంగతి అంతా పక్కన పెట్టేస్తే వింబుల్డన్ ఛాంపియన్షిప్ కి సంబంధించి ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే అసలు దాని టికెట్ ప్రైస్ గురించి. 1 కాదు 2 కాదు, ₹5 కోట్ల వరకు ఇక్కడ టికెట్ ఉంటుంది. అండ్ రీసెంట్ గా ఈ మ్యాచ్ లకి సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, యువరాజ్ సింగ్ అండ్ మన బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. అండ్ ఇక్కడ చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం అండ్ పాకిస్తాన్ వాళ్ళకి కాల్తున్న విషయం ఏంటంటే మన వాళ్ళు అక్కడ పెట్టిన టికెట్ ప్రైస్ గురించి, అట్ ది సేమ్ టైం వాళ్ళు వేసుకొచ్చిన అవుట్ఫిట్స్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. అదే వీళ్ళు అసలు క్రికెటర్సా లేకపోతే హాలీవుడ్ స్టార్సా అన్న రేంజ్ లో ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా ఇక్కడ శుభ్మన్ గిల్ గురించి మాట్లాడుకుంటే శుభ్మన్ గిల్ వేసుకొచ్చిన అటైర్ కాస్ట్ ₹1 పైనే ఫ్రెండ్స్. ముఖ్యంగా శుభ్మన్ గిల్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ ఒకటే 96 lakhs, 96 లక్షల ఫ్రెండ్స్. అండ్ మన నెక్స్ట్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వేసుకొచ్చిన అటైర్ కాస్ట్ వచ్చేసి 5 లక్షలకు పైనే అని చెప్పి అంటూ ఉన్నారు. అందులో సచిన్ టెండూల్కర్ వేసుకున్నది వింబుల్డన్ అఫీషియల్ ఫ్యాషన్ పార్ట్నర్ అయిన రాల్ఫ్ లారెన్ బ్రాండ్ కి సంబంధించిన చాలా కాస్ట్లీ 3-piece సూట్ అనమాట. అది వేసుకుని రాయల్ బాక్స్ లో కూర్చున్నాడు మన వన్ అండ్ ఓన్లీ క్రికెట్ గాడ్. ఈ రాయల్ బాక్స్ లో కూర్చోవాలంటే అందరికీ అంత ఈజీ కాదు నాన్న, డబ్బులున్నా కూడా ఇక్కడ అంత ఈజీగా రారు. దీని టికెట్ కాస్ట్ ఎంత అన్న సంగతి గురించి లాస్ట్ లో చెప్తాను, సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యువరాజ్ సింగ్, అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ వీళ్ళ అటైర్ల గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా యువరాజ్ సింగ్ ఒక మంచి వింటేజ్ లుక్ వచ్చి ఒక మంచి అటైర్ తోనే అక్కడ కూర్చున్నాడు. అతను వేసుకున్న సూట్ ధర దాదాపు 4 lakhs పైనే ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఇది ఒక ప్రీమియం లగ్జరీ సూట్. అండ్ నెక్స్ట్ వచ్చి అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. సమ్మర్ స్టైల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఒక మంచి క్రీమ్ కలర్ డబుల్ బ్రెస్ట్ స్ట్రైప్డ్ బ్లేజర్ వేసుకొని వచ్చాడు అనమాట. అండ్ బ్రౌన్ టాసల్ లోఫర్స్ వేసుకొని వచ్చాడు. సో దీని కాస్ట్ ఎంత కాదనుకున్నా కూడా 2.5 lakhs నుంచి 3 lakhs పైనే ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వన్ అండ్ ఓన్లీ వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఈ మీమ్ చూసాక మాత్రం నాకు నవ్వాగలేదు, మీరు కూడా చూడండి. నిజంగానే మన టీమిండియాలో ఒక షిన్చాన్ లాగా కనిపిస్తూ ఉన్నాడు వైభవ్ సూర్యవంశీ. మంచి ఓల్డ్ మనీ లుక్ తోని అదరగొట్టేశాడనమాట. క్లాసిక్ చార్కోల్ బ్లాక్ సింగిల్ బ్రెస్ట్ సూట్ అండ్ వైట్ షర్ట్ ఇంకా స్ట్రైప్ టై తో ట్రెడిషనల్ లుక్ తోని కనిపించాడు. అండ్ ఆబ్వియస్లీ వైభవ్ సూర్యవంశీ ఇంత సూపర్ గా కనిపించేసరికి అక్కడ మైకులు పట్టుకుని సార్ మీకు డ్రెస్ గురించి చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు చాలా ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. అసలు నా దగ్గర సూటే లేదు, లాస్ట్ మినిట్ లో అభిషేక్ శర్మ అన్నయ్య నాకు ఈ సూట్ ని అరేంజ్ చేసి ఇచ్చాడు, దీని కాస్ట్ ఎంత కూడా నాకు తెలియదు అని చెప్పి అన్నా కూడా ఆన్లైన్ లో మన వాళ్ళు చెక్ చేశాక ఇది 1.5 నుంచి 2 lakhs దాకా ఈజీగా ఉంటుంది అని చెప్పి అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి మన చాట సంజు శాంసన్ గురించి మాట్లాడుకోవాలి. నేను చెప్పాలంటే ఒక మంచి మాఫియా డాన్ లుక్ లో కనిపించాడు. బెయిజ్ కలర్ బ్లేజర్ అండ్ వైట్ కాలర్ షర్ట్ ఇంకా మోడర్న్ సన్ గ్లాసెస్ పెట్టుకుని ఏమన్నా ఉన్నాడా మనవాడు. మొత్తానికి టైలర్ మేడ్ డిజైన్ బ్లేజర్ ఇంకా యాక్సెసరీస్ అన్ని కలిపి దగ్గర 3 lakhs పైనే ఉంటుందని చెప్పేసి నెట్ లో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ రేంజ్ లో అటైర్ కాస్ట్ పడుతూ ఉంటే ఇంకా వింబుల్డన్ ఛాంపియన్షిప్ కి సంబంధించి టికెట్లు కొనేంత రేంజ్ పాకిస్తాన్ వాళ్ళకు ఉంటుందా చెప్పండి. PSL లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వస్తే ట్రోఫీయో లేకపోతే చెక్కో ఇవ్వకుండా హెయిర్ డ్రైయర్ ఇస్తూ ఉంటారు. అది కూడా జుట్టు లేని వాళ్ళకి, అది వేరే విషయం అనుకోండి.
అదంతా సరే, ముందు మన వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు పెట్టి అక్కడ టికెట్ కొన్నారు పవన్, ఆ విషయం ముందు చెప్పు అంటారా? అక్కడికే వస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ యువరాజ్ సింగ్, సంజు శాంసన్, లేకపోతే మన బొడ్డోడు వైభవ్ సూర్యవంశీ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళందరూ కలిసి కూర్చున్న వెన్యూ అండ్ దాని టికెట్ రేట్ ఏంటో చెప్తాను వినండి. వీళ్ళు కూర్చున్న ప్లేస్ ని సెంటర్ కోర్ట్ అని చెప్పి అంటూ ఉంటారనమాట. అండ్ అక్కడ టికెట్ వచ్చేసి పబ్లిక్ బ్యాలెట్ లో ఒకవేళ తీసుకొని ఉంటే గనక వింబుల్డన్ ఫైనల్స్ డే సెంటర్ కోర్ట్ అఫీషియల్ టికెట్ వాల్యూ వచ్చేసి దాదాపు 43,000 దగ్గర నుంచి ఉంటుంది. బట్ ఇంత తక్కువ కంత ఈజీగా దొరకదు. ఒకవేళ ప్రీమియం లేదా లగ్జరీ రీసేల్ మార్కెట్ల ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేసుంటే కనుక ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఒక్క రోజు టికెట్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనీసం 11 lakhs నుంచి 36 lakhs దాకా ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు. సో లాస్ట్ మూమెంట్ లో టికెట్ కొనుంటారు కాబట్టి మన వాళ్ళు తప్పకుండా 36 lakhs పెట్టే కొనుంటారు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అంటే ఒక్క టికెట్ 36 లక్షల దాకా ఉంటుందన్నమాట. హలో పాకిస్తాన్, వింటున్నారా? ఇంకా నెక్స్ట్ మన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, ఆయన భార్యమణి అంజలి టెండూల్కర్ అండ్ అట్ ది సేమ్ టైం శుభ్మన్ గిల్, వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చున్న రాయల్ బాక్స్, దీని కాస్ట్ గురించి చెప్తే మాత్రం కళ్ళు చెదిరిపోతాయి. ఇది ఒక విఐపి ఎంట్రీ. దీనికి టికెట్ కాస్ట్ వచ్చేసి 0 rupees. షాక్ అయ్యారా? ఎస్, దీనికి ఎవరు కూడా టికెట్ వాల్యూ పెట్టలేరు. ఎందుకంటే ఇది ఓన్లీ వివిఐపీలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అండ్ రెడ్ కార్పెట్ వేసి మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న సెలబ్రిటీలు అండ్ స్పోర్ట్స్ మెన్ అండ్ ఇంకా పాలిటీషియన్స్ కి మాత్రమే స్పెషల్ గా ఇన్వైట్ చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఇక్కడ సీటు దొరకదు. కేవలం గౌరవంతోనే ఇది దక్కించుకోవాలి. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, మరి ఇలాంటి ఒక రాయల్ బాక్స్ లో ఏఐ తోని ఫోటో మార్ఫింగ్ చేసి ఇక్కడ మొహమ్మద్ రిజ్వాన్ అండ్ షైన్ షా అఫ్రీదీని కూర్చోబెట్టింది ది వన్ అండ్ ఓన్లీ పాకిస్తాన్. గ్రేట్. చప్పట్లు కాదు, చిటికలు వేయాలి. సరే, ఇదంతా కాదు. ఒకవేళ వింబుల్డన్ చూడాలి అని చెప్పి అనుకుంటే ఇండియా నుంచి మరి లండన్ కి వెళ్ళి రావడానికి టికెట్ల కాస్ట్ అంతా కలిపి ఒక చిన్న లెక్క చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మనం ఇక్కడ ఇండియా నుంచి లండన్ కి వెళ్ళాలి. అంటే ఒక రౌండ్ ట్రిప్ కి ఛార్జీలు వచ్చేసి 60,000 నుంచి 150,000 వరకు ఉంటుంది అనమాట. సో జూలైలో మ్యాచ్లు ఉంటాయి కాబట్టి 3 నుంచి 6 నెలల ముందే టికెట్ బుక్ చేసుకుంటే బెస్ట్. అండ్ వీసా, ఇన్సూరెన్స్ చూసుకుంటే దీనికి ఒక 14,500 దగ్గర నుంచి 20,500 వరకు ఖర్చు అవుతుంది. అండ్ రూమ్స్ అండ్ అకామిడేషన్ చూసుకుంటే వింబుల్డన్ ఏరియా కదా కాబట్టి లండన్ సెంటర్ లో ఉండడానికి ఒక్క రాత్రికి 12,000 నుంచి 45,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది అనమాట. మరి హోటల్ ఘోరంగా ఛార్జ్ చేస్తాయి కదా. అండ్ ఇక్కడ వింబుల్డన్ లో టికెట్లు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇక్కడ 3 రకాలుగా టికెట్స్ అవైలబుల్ లో ఉంటుంది. ఒకటి పబ్లిక్ బ్యాలెట్ అనమాట. అంటే ఇది ఒక లక్కీ డ్రా లాంటిది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక మనిషికి 1 లేదా 2 టికెట్లు మాత్రమే వస్తాయి. అండ్ మనం ఆన్లైన్ లో మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో వాళ్ళు లాటరీ మెథడ్ ద్వారా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట. అండ్ రెండోది వచ్చేసి క్యూ లైన్. అంటే మ్యాచ్ జరిగే రోజు నేరుగా వింబుల్డన్ పార్క్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి లైన్ లో నిలబడాలి. దీనికోసం జనాలు ముందు రోజు రాత్రి అక్కడ టెంట్లు వేసుకొని మరీ పడుకుంటారు. పొద్దున్నే లేవగానే ఫస్ట్ వచ్చిన వారికి ఫస్ట్ ప్రాధాన్యతతోని ఇక్కడ టికెట్లు ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఒక్క రోజుకి 500 టికెట్లు మాత్రమే ఇస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇక్కడ రిస్క్ ఎక్కువ, కానీ అప్పటికప్పుడు వెళ్లే వారికి ఇది ఒక్కటే మంచి ఆప్షన్. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి డిబెంచర్స్ అండ్ హాస్పిటాలిటీ అని చెప్పి అంటూ ఉంటారు. ఇది కేవలం కోటీశ్వర్ల రూట్. ఇక్కడ 5 years పాటు ఫిక్స్డ్ గా ఉండే ప్రీమియం సీట్లని డిబెంచర్స్ అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. వీటిని రీసేల్ మార్కెట్ లో బ్లాక్ లో కొనుక్కోవచ్చు. అండ్ వీటి ధర వచ్చేసి అక్షరాల 2.8 crores నుంచి 5 crores దాకా ఉంటుంది. సో మ్యాచ్ చూడొచ్చు, అలాగే ఒక మంచి లగ్జరీ లాంచ్ యాక్సెస్ ఉంటుంది, ఫుడ్, మందు, విఐపి ప్యాకేజీలు అన్నీ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. ఇదంతా పక్కన పెట్టు, ముందు అసలుగా T20లో మనం తుక్కుగా ఓడిపోయాం, వన్ డే ఒకటి ఉంది, దాని గురించి చెప్పు అంటారా? దానికి సంబంధించి ఒక మంచి వీడియో చెప్పాను. ఇదిగోండి, ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది కాబట్టి ఆ వీడియోని క్లిక్ చేయండి. మీకు మన టీమిండియా ఫస్ట్ వన్ డేకి సంబంధించిన ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు, పిచ్ ఎలా ఉండబోతుంది, అండ్ మన వాళ్ళు ఎలా గెలవబోతున్నారు అన్నిటి గురించి చెప్పాను. కాబట్టి వీడియోని క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఒక మంచి హైప్ ఇవ్వడం మర్చిపోదు. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ పవన్ కృష్ణ కలుస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.